సార్ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను నార్మల్గా క్యూరియాసిటీతో. సో ఇప్పుడు 'బాహుబలి 1', 'బాహుబలి 2'కి రాసిన మీరు ట్రిపుల్ ఆర్కి మరి ఎందుకో కనిపించలేదు. అవును. ఇప్పుడు మరి నెక్స్ట్ వచ్చి SSMB 29లో ఏమన్నా మీ పాట ఉండబోతుందా? తెలీదు. అయితే ట్రిపుల్ ఆర్ టైంలో కిరవాణి గారు 2-3 సార్లు కలిశారు. కలిసినప్పుడు చెప్పారు, ఉండకపోవచ్చండి ఇందులో. ఎందుకంటే నేను ఒకటో రెండో రాసేసాను. ఒకటి నాన్నగారు రాశారు, మిగిలినవన్నీ తెలంగాణ స్లాంగ్లో కావాలి, అశోక్ గారు రాస్తున్నారు, బహుశా ఇందులో ఉండకపోవచ్చండి అని చెప్పారు నాకు. అంటే నాకు ముందే తెలుసు అందులో పాట లేదని. బాహుబలి 2లో కూడా అనుకోకుండా వచ్చింది. ఫస్ట్ పార్ట్లో నాకే ఇచ్చారు. సెకండ్ పార్ట్ది యాక్చువల్గా హంసన ఒక పాట సీతారామ శాస్త్రి గారు రాయాలి. ఓకే. అది ఆయన అప్పుడు సిక్ అయ్యారు. సిక్ అవ్వడంతో వీళ్ళకి పాట అవసరం ఉంది. ఆయన ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నన్ను పిలిచారు. అలా పాట వచ్చింది నాకు.